ఫ్రెండ్స్, ఇది మనకి డైరెక్ట్ గా చిరంజీవి అండ్ రామ్ చరణ్ ఇంటి నుంచి వచ్చింది. చిరంజీవి వైఫ్ ఎవరైతే ఉన్నారో సురేఖ గారు, వాళ్ళు వచ్చేసి అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పి రీసెంట్ గా స్టార్ట్ చేశాను మన స్టార్ట్అప్. అందులో నుంచి మనం తెప్పించాము. దీన్ని వచ్చేసి మనం ఇక్కడ నుంచి అన్బాక్స్ చేద్దాము. ఇదైతే మేము నెల్లూరుకి ఆర్డర్ చేసాము. మాకు విత్ డెలివరీ ఛార్జెస్ 1229 రూపీస్ పడింది. ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేసాం. దీన్ని మేము ఎక్కడి నుంచి బై చేసాము, ఎలా కొనాలి అనేదాన్ని మేము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి బై చేసేయండి. ఇది వచ్చి రసం పౌడర్, పొంగల్, ఉప్మా అండ్ పులిహోర. ఇప్పుడు మనం ఇవి ఒక్కొక్కటిగా అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇక్కడ మనకి కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అండ్ తర్వాత వచ్చి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇచ్చారు, అండ్ అలర్జీ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. కంటైన్స్ వీట్ అండ్ నట్స్ అండ్ మిల్క్. సో వీటి అలర్జీ ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఒకసారి దీన్ని చూసుకొని తినండి. తర్వాత స్టోరేజ్, మనం ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనేది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఫస్ట్ ఉప్మా చేసుకుందాము. ఈ ఉప్మాకి ఏంటంటే 1 కప్ ఆఫ్ ఉప్మా మిక్స్కి 2 కప్స్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ వేయాలి. నేనైతే దీంతో తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను కదా, ఇప్పుడు దీంతో 1 కప్ ఆఫ్ ఉప్మా మిక్స్. చూడండి, వాటర్ ఇలా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినప్పుడు వేసి చూడండి, ఇట్లా లంప్స్ రాకుండా నీట్గా కలుపుకోవాలి. ఉండలు వస్తే మళ్ళీ తినడానికి బాగోదు. వాళ్ళే నీట్గా క్యాష్యూ నట్స్, కర్రీ లీవ్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. మనం ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఏదైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, మంచిగా 5 minutesలో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే మేడం వేడివేడి ఉప్మా చేసింది. మామూలు ఉప్మా అయితే ఇంకెట్టో రాదు, ఇన్స్టాంట్ ఉప్మా కాబట్టి చేసేసింది అట్టో. ఇదైనా బాగా చేసిందో లేదో చూద్దాం తిని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇన్స్టాంట్ పొంగల్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి 1 కప్పు పొంగల్కి వచ్చేసి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వీళ్ళు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేసారు, ఎలర్జీకి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత వచ్చి ఎలా చేసుకోవాలి ఏందని. చాలా సింపుల్గా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్ అండి. 1 కప్పు పొంగల్ పౌడర్కి మనం వచ్చేసి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 4 కప్స్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందాము. బాయిల్ అవుతూ ఉంది. 1 కప్పు వచ్చేసి మనము పొంగల్కి సంబంధించినటువంటి మిక్సీ వేసుకుందాము. ఇందులో మనకి అన్ని రైసు, పప్పులు, జీడిపప్పులు అన్నీ ఉన్నాయి. 4 కప్ వాటర్ వచ్చేసి బాగా బాయిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు దాంట్లో మనము ఇది మొత్తం వేసేసుకుందాం, మొత్తం పోయేంత వరకు. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ ఎప్పుడైనా సరే అట్ట ఓపెన్ చేయొద్దు, పేలిపోద్ది. ఇలాగ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. మన పొంగల్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పర్లేదు. చూడండి, ఇప్పుడు ఇందులో మనం లైట్గా నెయ్యి వేసుకున్నాం, సూపర్ ఉంటుంది. ఆహా, ఫుల్గా నెయ్యి తట్టించేసా. కొద్దిగా కాజు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చారు ఇందులో, కానీ దాంతోపాటు మన దగ్గర ఉండేది కూడా వేస్తే ఇంకొద్దిగా టేస్ట్కి బాగుంటుందని. ఒక బౌల్లో తీసుకుందాం దీన్ని. అందులోకి పల్లీల చట్నీ చేశాను. చూడండి, భలే ఉంటుంది కాంబినేషన్, పల్లీల చట్నీ కాంబినేషను. ఇందులోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాస్, పల్లీల చట్నీ పెడద్దు, రసం అయితే ఇంకా బాగుంటది. 2 కాంబినేషన్ ట్రై చేస్తాను, చూడండి, భలే ఉంటది. గైస్, మనం ఇప్పుడైతే అత్తమ్మాస్ కిచెన్ నుంచి రసం తయారు చేద్దాము. దీనికైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రసంకి 150 ml హాట్ వాటర్ అయితే మిక్స్ చేయాలి. మనం రసం తయారు చేసుకోవడానికి ఇప్పుడు 1 full గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను.
ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడైతే మనం 250 ml ఆఫ్ వాటర్ కాబట్టి 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసుకుందాం. రసం టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా ఉంది. సాల్ట్ కూడా కొంచెం తక్కువ అయింది. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి. అయితే మనం మంచిగా కొత్తిమీరని స్మాష్ చేసేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మన రసం అయితే రెడీ అయిపోయి బౌల్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రసము, ఉప్మా, పొంగల్ తయారు చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి పులిహోర మిక్స్ చేసుకున్నాము. రండి చూద్దాం. వీళ్ళైతే ఇక్కడ 75 grams ఆఫ్ పులిహోర పేస్ట్ కి 250 grams ఆఫ్ కుక్కుడ్ రైస్ అని ఇచ్చారు. కానీ మనం మాత్రం చేయట్లేదు. మనము ఉరామెరిగ్గా కొలత చూసుకొని వేసేద్దాం. దీనైతే ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వచ్చేసి పైన అంతా తేలిపోయి ఉంది కాబట్టి బాగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు మన అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చిన ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఫస్ట్ అయితే పులిహోర టేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పొంగల్. నేను తినకూడదు కాబట్టి కొంచెమే తింటాను. పొంగల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నెక్స్ట్ ఉప్మా. ఉప్మా కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చి రసం. ఈ రసం మనకు కాదండో, మా వారు వచ్చేస్తారు చూడండి. జీడిపప్పులు అని వేసుకుంటే దీంట్లో ఒక 4 సూపర్ ఉంటుంది. జీడిపప్పులతోనే తిందాం, ఎట్టుంటుందో చూద్దాం. నాకైతే ఇందులో అంత స్పెషల్గా ఏం కనిపించలేదు. మామూలుగా మనకు బయట షాపుల్లో ఊరగాయతో పాటు 20 రూపాయలు అమ్ముతారనమాట. అది తిన్న ఫీలింగ్ ఉంది, అంత స్పెషల్గా ఏమైతే అనిపించలేదు. నేను ఆల్రెడీ దీన్ని సగం పడ తినేసి మళ్ళీ ఫిల్ చేశాను. వాళ్ళు ఇచ్చిన దాంతో పాటు కొద్దిగా నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం పల్లీల చట్నీతో పాటు కానీ తింటే, ఆల్రెడీ సగం తినేసి మీకు చూపిద్దాం తింటున్నాను కానీ భలే ఉంది ఇది మటుకు. నాకైతే భలే నచ్చింది ఇది. ఇంట్లో చేసుకుని ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో కూడా నాకు తెలియదు. ఉప్మా వీడియో కోసం కొద్దిగా లేట్ అయింది కానీ ఇందాక వేడివేడిగా ఉన్నప్పుడైతే అసలు దీంట్లోకి ఏం బల్లి అట్ట తిని అనిపించింది నాకైతే. ఈ ఉప్మాలోకి ఇలా కాంబినేషన్ వైట్ చట్నీ కాంబినేషన్ చేసుకుని తింటుంటే అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంత బాగుంది. మన ఎల్లూరు వాళ్ళు దీంట్లో రసం వాడతాం ఎక్కువ. నేను ఒరిస్సాలో వర్క్ చేసినప్పుడైతే ఆదివారం వచ్చినట్టు చాలు ఇదే పని నాకు. ఈ రసం ఏదైతుందో ఇది వచ్చేసి ఒక వర్గానికి నచ్చద్దు, ఒక వర్గానికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో పులుపు చాలా తక్కువ ఉంది. అయితే బాగుంది. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా సాల్ట్ అనేది తక్కువ చేశారు. అంటే సమ్ బీపీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చూసుకుంటుంటారు కాబట్టి తక్కువ కావాల్సిన ఎక్కువ వాళ్ళు యాడ్ చేసుకుంటారని. సాల్ట్ మటుకు మీరు ఖచ్చితంగా చూసి వేసుకోండి. ఓవరాల్గా చెప్పాలంటే చిరంజీవి ఇంటి నుంచి వచ్చిందని కాదు కానీ నాకైతే ఇందులో ఉప్మా తర్వాత వచ్చేసి ఈ పప్పు పొంగలి 2 బాగా నచ్చాయి. మిగతా ఏదైతే రసము నార్మల్, అయితే రసం మటు క్వాంటిటీ ఎక్కువ ఇచ్చాడు. ఒక 5-6 సార్లు పెట్టుకోవచ్చు, అంత బాగుంది, అంత రసం వస్తుంది. ఓకే పర్లేదు రసం కూడా. ఇదైతే నార్మల్గా ఉన్నట్టు అనిపించింది, నాకేం పెద్ద దీంట్లో అర్థంటింగ్ ఏం అనిపించలేదు. ఈ 2 అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ వీటిని వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి బై చేయాలనుకున్న వాళ్ళు బై చేయండి. కాస్ట్ అయితే కొద్దిగా ఓవర్ అనిపించింది, కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎఫెక్టబుల్గా ఉండదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్న అయితే ట్రై చేయండి.
ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.